హైదరాబాద్ నల్లకుంటలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య చేశాడు భర్త. పిల్లల ముందే పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. కూతురిని కూడా మంటల్లో తోసేసి పరారయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వెంకటేష్ త్రివేణి మధ్య గొడవలు జరుగుతున్నాయి. త్రివేణి ఎక్కడికి వెళ్లినా వెంకటేష్ అనుమానిస్తుండేవాడు. ఈ క్రమంలోనే త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు వెంకటేష్. నేను మా ఇంటి పక్క ఇల్లు ఇది. అమ్మాయి పేరు త్రివేణి, ఆ అబ్బాయి ఆయన పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చి మంచిగానే కొన్ని మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసినట్టు చేసిండు ఆ అమ్మాయిని. గవర్నమెంట్ చెప్పేది అమ్మాయి చేసుకొని వచ్చేది మంచిగానే ఉంది. ఆ బండి అమ్మేసుకున్నాడు అమ్మ చెప్పకుండా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడు ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా. చెప్తే కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మనం తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చారు, ఇంటికి వచ్చారు. పోలీసులు తీసుకొని పోయారు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. భూమి తీసుకుపోయారు. ఏదో పంచాయతీ ఇప్పుడు సామాన్ చేసేది. ఆయన రాలేక ఇంటికి. ఆ అమ్మాయి ఒక్కతే ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఉండేది. ఆ అమ్మాయి దగ్గర పిల్లలు సోటి పని ఏదో వచ్చేది. కొంత అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మొన్న మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. వచ్చిండు మేము చెప్పినా కూడా పని ఏం చేయకపోతున్నాడు. వాడు ఏం పని చేయకపోతుండే. అయినా బండి ఇప్పిస్తుండే. వాడు ఏం పని చేస్తున్నాడో ఏమో తెలియదు. అమ్మాయి ఇస్తే పని చేస్తున్నాడో ఏం పని చేస్తుండో ఎవరికి ఏం తెలియదు. ఆమె ఏం తెచ్చిస్తుండో తెలియదు. కానీ అమ్మాయి మంచిగా పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అన్ని టీవీ అన్నీ కొనుక్కుని అమ్మాయి అంత కష్టపడి కొనుక్కుంది. నేను మా ఇంటి పక్క ఇల్లు ఇది.